రామ్ చరణ్ మూవీ వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందంట ఈసారి? పవన్ కళ్యాణ్ అయితే అసలు మామూలుగా ఉండదు అన్న. దద్దరిల్లిపోయింది. మెగా ఫ్యామిలీ అదిరిపోతుంది ఈసారి. అస్సలా మామూలుగా ఉండదు. దద్దరిల్లిపోయింది అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? అతను మనకి కాదన్న. అన్న బాగా చేస్తాడు. మరి పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ బ్యానర్ లెక్కిస్తా అక్కడ. పొలిటికల్ లో ఉన్నారు కదా, సినిమాలో క్రేజ్ తగ్గిపోయింది అంటున్నారు. ఎవరన్నా చెప్పింది గుద్ద తెంగిచ్చేస్తారన్న మా వాడు. పొలిటికల్ అయినా ఎక్కడైనా అదిరిపోతుంట ఈసారి. అద్దరిపోయింది. అసలు మామూలుగా ఉండదు. పొలిటికల్ లో డిప్యూటీ సీఎం గా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అసెంబ్లీలో చూస్తున్నారు అసలు కేక పుట్టిస్తా అన్న. కేక పుట్టి చేస్తున్నాడు అసలు మా వాడు. పొలిటికల్ లో నైట్ 10 అయినా కూడా 12 అయినా కూడా ప్రజలతోనే ఉంటున్నాడు. ఎలా అనిపిస్తుంది? ఇలాంటి లీడర్ని చూసారా? బాగుందన్న. బాగుంది. మరి తిరుపతిలో చూసారు కదా, దీక్ష కూడా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఇలాంటి లడ్డు విషయంలో కానీ? అన్నంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఎలా అనిపిస్తుంది? మూవీ అయితే అదిరిపోతుంది ఈసారి. మూవీ అయితే అద్దరిపోయింది అన్న. పొలిటికల్ లో ఉంటే బాగుంటుంది, సినిమాలో చేసుకుంటూ మూవీస్ చేసుకుంటే బాగుంటుంది. సినిమా రెండు చేయాలి. రెండు కావాలన్న. మనకి ఇలాంటి లీడర్ కావాలంటారు రాష్ట్రం? కావాలన్న. అసలు కావాలి, మనకి కావాలి. అంతే. తను ఉంటేనే అంతా బ్రేక్ ఇస్తాడు ఈసారి. ఓజీతో మూవీస్ అందరికి బ్రేక్ ఇస్తాడంట. ఎవడు ఏది ఎవడు సినిమా అంతా జిమ్ము పారదాం కాదు. మెయిన్ అల్లు అర్జున్ గారి మీద సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అయితే అవుతున్నాయి కంటెంట్స్. అదే అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్ళారు. నువ్వు ఫ్యాన్ కాబట్టి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అలాగా చేయడం కూడా ఫ్యాన్స్కి కొద్దిగా హర్ట్ అవుతాం. కానీ ఇంకా ఏమైనా కానీ పెద్ద హిట్ అవ్వదని అనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ అయితే హిట్ చేస్తారు అనుకుంటున్నా. మనం చూసుకుంటే సినిమా ఈ నెల ఆగస్ట్ నెలలో రావాలి, ఇప్పుడు రానున్న నెలలో. కానీ అది డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ అయింది. దీని వెనకున్న కారణం ఏంటి అనుకోవచ్చు? కారణం ఏమనేది నాకు తెలియదు. అంటే మొన్న ఇవి గొడవలు అన్నీ అవనాయి కదా, దానివల్ల పోస్ట్ పోన్ చేస్తారేమో అనుకుంటున్నా. మనం చూసుకుంటే కావాలనే పోస్ట్ పోన్ అయింది అనుకోవచ్చు. అంటే మెగా ఫ్యాన్స్కి భయపడే సినిమా పోస్ట్ పోన్ అయిందా? లేదు అలా అని కాదు, ఏమో నాకు కూడా అంత ప్రెజెంట్ తెలియదు. అల్లు అర్జున్ గారు పుష్ప నుంచి సాంగ్ 1, 2 కూడా రిలీజ్ అయింది కదా. ఈ 2 సాంగ్స్లో మీకు ఏది బాగా నచ్చింది? వన్ టైటిల్ సాంగ్ పుష్పరాజ్. నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప నుంచి? ఎటువంటి అప్డేట్ అంటే నెక్స్ట్ సాంగ్ ఏదన్నది. ఓకే, మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ కూడా వస్తుంది కదా. ఈ 2 మూవీస్లోని ఏది ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? లైక్ ఓజీ అనుకుంటున్నా. ఓజీ. నెక్స్ట్ ఆఫ్టర్ కెరియర్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ పుష్ప? ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా బట్టి డిసైడ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ.